నమస్కారం. రైతుపక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 10 రోజులుగా హెచ్ఎంటీవీ రైతుపక్షం పేరుతో భూసారం దగ్గర నుంచి సాంప్రదాయేతర వ్యవసాయ పద్ధతులు, ఆర్గానిక్ లేకపోతే ప్రకృతి వ్యవసాయం గురించి ఇలా అనేక అంశాల గురించి రైతులకు ఒక రకమైన అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ నుంచి నీటి యాజమాన్యానికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ లేదా వాటర్ షెడ్స్, ఏ రకంగా నీటిని నిల్వ చేసుకోవాలి, తక్కువ నీటితో పంటలు ఎలా పండించాలి అన్న అంశాల మీద నీటి నిర్వహణకు సంబంధించి కూడా ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో ముగ్గురు నిపుణులు ఉన్నారు స్టూడియోలో. ఇక్కడ సింగారెడ్డి సౌరిరెడ్డి గారు, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారు మనతో స్టూడియోలో ఉన్నారు. సింగారెడ్డి గారు నమస్కారం అండి. అలాగే మహేష్ గారు, ఏకలవ్య ఫౌండేషన్ CEO వారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. మనతో మరొక గెస్టు ప్రసాద్ రెడ్డి గారు, అభ్యుదయ రైతు, నీటి యాజమాన్య పద్ధతుల్లో అపార అనుభవం ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. చర్చలోకి వెళ్లే ముందు నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి కొంతమంది వ్యక్తుల అభిప్రాయం తెలుసుకుందాం. 20x20 10 ఫీట్ తవ్వాము. ఇప్పుడు మన ఉన్న ప్లేస్లో డౌన్ ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు పైన అంతా అప్ ఉంటుంది. అక్కడ మనం ఎడ్జ్లో ట్రెంచ్ కొట్టినాము. ఆ ట్రెంచ్ నుంచి నీళ్ళన్నీ వర్షం పడగానే ఆ ట్రెంచ్లో పడి అందులో నుంచి 4 ఇంచ్ వాటర్ ఇంట్లోకి వచ్చి ఇది నిండుతుంది. ఇది నిండిన తర్వాత దాని నుంచి మళ్ళీ బోర్కి వెళ్తుంది. అదేమో ఇన్కమింగ్, అది అవుట్ గోయింగ్. ఆ 4 ఇంచ్ వాటర్ అనేది అక్కడ లాస్ట్ ఒకటి బోర్ పాయింట్ ఉంటుంది. డైరెక్ట్ నీళ్ళు అందులోకి వెళ్తాయి. అట్లా లోడ్ చేసుకుంటాం. వ్యవసాయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎంత ఆరుతడి పంటలు పెట్టినప్పటికీ కూడా ఒక 25 నుంచి 30 లక్షల లీటర్ల నీళ్లు, అట్లా సుమారుగా ఇప్పుడు వరి గంక వేసుకున్నట్లయితే ఒక 20 కోట్ల లీటర్ల నీళ్లు ఒక ఎకరానికి మనం పారిస్తే తప్ప పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. సో ఈ తరుణంలో పాటు మనకున్నటువంటి వాటర్ రిసోర్స్ని కనుక చూసి చాలా మట్టుకు ఈ యొక్క సీజన్ మనకు జూన్లో స్టార్ట్ అయిపోయి లేదంటే సెప్టెంబర్లో అట్లా అయిపోతూ ఉంటుంది. సో తర్వాత మనకు మొదటి సీజన్లో ఖరీఫ్ సీజన్ వేసినటువంటి రైతులకు ఎవరికైతే వర్షాధార పంటలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొన్నిసార్లు నీళ్ళు అందక ఎండిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 4 ఎకరాలు ఉండే ఇంతకుముందేమో మొక్కజొన్న వర్షాకాలం వాన పడితే మొక్కజొన్న వేసుకునేది. ఇప్పుడు ఇది పామ్ హౌస్ తీసుకున్నాం కదా, దానివల్ల జర నీళ్ళు బోర్ నీళ్ళు అందులో వేసుకొని జమ చేసుకొని వరి పంట పండిస్తున్నాము. ఇంత కూరగాయలు పండిస్తున్నాము. ఈ వానాకాలం ఎండాకాలం 2 పంటలు తీస్తున్నాము. దీనికి ఒక 10 గుంటలు జాగా ఇచ్చిపెట్టి ఇది చేసుకున్న దానికి లాభం ఉండి ఇప్పుడు అయితే మంచిగానే ఉంది సార్. వానలు పడితే మొక్కలు పండేది, లేకుంటే ఎండేది. ఇప్పుడు ఈ గుంతలు చేయంగా మాకు 2 పంటలు, కూరగాయల చెట్లు కానీ నాట్లు వర్షాకాలం మొత్తం పండుతుంది. ఎండాకాలం సగం 2 ఎకరాలు పండుతుంది. తట్మి కూరగాయలు వేసుకుంటున్నాం. ఇవల్ల మాకైతే షేపే ఉంది సార్. ఇప్పటికైతే ఇప్పుడు ఈ గుంతలు తీస్తేనే మాకు ఇంత బోర్ గ్యాప్ ఇస్తుంది కదా సార్. ఆ గ్యాప్లు అలా జామ్ చేసుకొని ఇలా కొట్టుకుంటున్నాం పొలాలలో. సౌరెడ్డి గారు, మీరు దశాబ్దాలుగా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది కూడా అదే, బ్యాంకులో డబ్బులు జమ చేసుకున్నట్టు నీళ్లు జమ చేసుకుంటున్నాం అని చెప్పేసి. ప్రధానంగా ఈ ఫామ్ పాండ్స్, నీటి కుంటలు పొలంలోనే క్షేత్రంలో ఒక పక్క, ఏ రకంగా అసలు రైతులకి దీన్ని ఎలా అంటే మొత్తం నేలంతా పండితే బాగుండన్న ఆలోచన ఉంటుంది రైతుకి. సరే, కాలువ ఇరిగేషన్ మనకి ప్రాజెక్టులు ఉన్న దగ్గర నీళ్ళు వచ్చే దగ్గర అదొక పద్ధతి. అది లేనివి మెట్ట భూములు లేదంటే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న భూములు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పటి నుంచి ఇది మొదలుపెట్టారు, రైతులను ఏ రకంగా కన్విన్స్ చేయగలిగారు, ఈ పద్ధతిలో నిజంగా రైతులు ఏ రకంగా బెనిఫిట్ పొందుతున్నారు, ఈ ముఖ్యంగా ఈ ఫామ్ పాండ్స్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ HMTV ఫర్ స్టార్టింగ్ రైతుపక్షం. థ్యాంక్ యూ సార్. సో రైతుల పక్షాన మీకు సంస్థ పరంగా వీఆర్ అప్రిషియేటింగ్ సార్. HMTV మొట్టమొదటి నుంచి కూడా నేలతల్లి, ఇప్పుడు మీరు చూసారు, దీనికంటే ముందు కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. రైతులతో దాదాపు 8 సంవత్సరాలుగా కార్యక్రమం బలంగా రైతులతో నిరంతరం ప్రతి సమస్య మీద పెట్టేటువంటి కార్యక్రమం. ఇదైతే ఒక మూమెంట్ లాగా ఒక 15 రోజుల పాటు కార్యక్రమం అనుకున్నాం. చాలా సంతోషం అండి. సో మీరు అన్నట్టుగా ఈ జల సంరక్షణ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం మనకు. అది ముఖ్యంగా కరువు ప్రాంతాలలో, అంటే ఎక్కడైతే నీటి వసతులు తక్కువ ఉన్నాయో ఈ పొలం కుంటలు అనేటిది ఒక మంచి పరిష్కారం. కాకపోతే ఏమవుతుందంటే, అంటే ఇది గవర్నమెంట్ కూడా చాలా చేస్తూ ఉన్నది. ఇప్పుడు మన పనికారం కింద కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కాకపోతే రైతుల్లో ఇంకా అంత ఉత్సాహం కానీ దాని మీద పట్టు కానీ రాలేకపోయింది.
ఎందుకు అవుతుందంటే చాలా మంది మన ప్రాంతాల్లో చిన్న రైతులు, అవును, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటది. అంతే. వాళ్ళ కాడికి ప్రభుత్వ అధికారులు మేము పోయి అయ్యా మీరు జల సంరక్షణ కోసం పొల కుంటలు తీయాలి అని చెప్పనంటే అసలుకే నీ గరీబ్ ఉన్నదే భూమి తక్కువ, మీరు వచ్చి మళ్ళీ 2 గుంటల భూమి దీనికి కేటాయించాలంటే నా పంట పోతుంది అని చెప్పని వాళ్ళు ముందుకు రావటం లేదు. మేము చాలా ప్రయత్నం చేసిన ముందల. సో ఈ ఇబ్బంది ఎట్లా అధిగమించాలని చెప్పని మరి వ్యవసాయం చేసినా డబ్బు కోసం మనం చేసేది, ఇదొక వ్యాపారమే. సో మరొక రైతుగా మన సాక్షిగా మాట్లాడుకుందాం. నీకు నికర లాభం ఎంత ఎకరం మీద? మంచి పంట పండింది అనుకో, 60,000 రాని, ఖర్చులు మొత్తం పోతే నీ మిగిలేది 20,000 మిగిలితే మంచి పంట. మంచి పంట అంటే 20,000 మిగిలితే గుంటకి ఎంత మిగిలినట్టు? 500 రూపాయలు మిగిలినట్టు నికరంగా. నువ్వు 2 గుంటలు దీనికి కేటాయించాలా. మా పొలం కుంట అంటే బాల వికాసం పరంగా మనం చేసిన వాటిది 50 ఫీట్లు బై 50 ఫీట్లు ఉన్నదంటే ఒక 2 గుంటల భూమి పోతున్నట్టు. నువ్వు 2 గుంటల భూమిని దీనికి కేటాయిస్తే నీ పోతలేదు, దీన్ని కేటాయిస్తున్నావు. రైతు ఎట్లుంది, నా భూమి పోతున్న ఫీలింగ్, నీ భూమి నీకే ఉంటది. సో ఈ 2 గుంటల భూమిని దీనికి కేటాయించుకుంటే 1,000 రూపాయలు వ్యవసాయం మీద నీ లెక్క ప్రకారం నష్టమవుతుంది. మరి నీళ్లు లేకుండా పండించే పంట కంటే కూడా నీళ్లు పెట్టుకొని, రైట్, నీళ్లు పెట్టుకొని ఇంకో కింటా ఎక్కువ పండించుకుంటే, ఒక తడి ఎక్కువ వచ్చిందంటే కింటా ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు వర్షం లేక పంట పోయే పరిష్కారం, రిస్క్ ఎక్కువ ఉన్నది. సో ఇదే ఉంటే పంటను కాపాడుకుంటావు, దిగుబడి పెరుగుతుంది. సో అంటే నీకు వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. రెండవది అంటే మనం దీన్ని ఎట్లా చూపించినామంటే ఒక ఆదాయ వనరుగా చూపించినాం. ఇది కేవలం జల సంరక్షణ నీ పొలం కాదు. ఈ ఉన్న నీళ్ళల్లో ఇప్పుడు మన జూన్ లో జూలై వర్షం పడ్డదంటే కుంట నిండుతుంది. ఇప్పుడు డిసెంబర్ జనవరి దాకా నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది. మరి 6 నెలలు కుంటలో నీళ్లు ఉంటాయి. మా కుంటల లోతు 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్ల కుంటలో ఎప్పుడు చూసినా 6 ఫీట్ 7 ఫీట్ నీళ్లు ఉంటాయి. మన ఊర్లో చూస్తా ఉంటాం, చిన్నప్పుడు చిన్న మడుగులు చేపలు పడతాం, పెద్ద గుంతలు అవసరం లేదు, ఒక ముఖాల లోతు గుంతలో చేపలు పట్టినాము. మరి ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు 6 ఫీట్ల ఉన్నప్పుడు దీంట్లో చేపలు ఎందుకు పెంచకూడదు అని చెప్పని మేము ప్రయోగం చేసి దాన్ని రైతులకి పరిచయం చేసినాం. సో ఇవాళ ఈ 2 గుంటల విస్తీర్ణటువంటి కుంటలో రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి చేపల పిల్లలు 500 పిల్లలు 1000 పిల్లలు చేపలు వేసుకున్నారు, పంటకి నీరు వస్తున్నాయి. మేము లెక్కలు కూడా వేసినాం, రీసెర్చ్ చేసినాం. 8,000 నుంచి 14 రూపాయలు సంపాదిస్తారు చేపల మీద. ఏదేసి గెడ్డేసి పేడేసి, రైట్. కొంతమంది దానా కూడా ఎత్తాను అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఎంత లేదన్నా కానీ 8 నుంచి 10,000 రూపాయలు. అంటే నువ్వు భూమి దీనికి కేటాయిస్తే నష్టపోయేది 1,000 రూపాయలు అయితే డైరెక్ట్ గా అసలు చేపలతోనే కూడా వచ్చే ఆస్కారం ఉంది, రైట్. సో అట్లా ఉన్నది. ఈ పొలం కుంట చుట్టూన 2 సీతాఫలం చెట్లు, 2 మునగ చెట్లు, 2 పప్పాయ చెట్లు పెడితే దీని నుంచి నీకు 2,000 వస్తాయి. సో ఇట్లా రైతుకి ఎకనామిక్స్ చూపించారు. అంటే ఆర్థికంగా నువ్వు ఒక 2 గుంటల భూమిని దీనికి కేటాయించుకుంటే నీ భూమి ఎక్కడికి పోదు, నీ భూమి నీకే ఉంటుంది అని చెప్పినట్టుగా మనం చేయడం. అప్పుడు దాని మీద లాభాలు చూసి పైసా లాభాలు, రైట్. ఇప్పుడు భూమిలోకి నీళ్లు పోయినా రైతుకి లాభం ఎక్కువ డైరెక్ట్ కాపాడతలేదు. నా జేబులోకి ఏం వస్తుంది అని లెక్కేసుకున్నప్పుడు దీని ద్వారా బాగుంది కాబట్టి అప్పుడు ఒక ముందు చెప్తూ వస్తే ఇవాళ దాదాపు 2,500 మన కుంటలు చేయగలను. ఒకసారి మనతో ఒక కాలర్ రైతు ఉన్నారు, స్వామిరెడ్డి గారు ఉన్నారు. స్వామిరెడ్డి గారు మీ సందేహం అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. నమస్కారం సార్. నమస్తే, అడగండి. నీటి యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు చర్చ పెట్టాం, మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. నమస్కారం సార్, మీ అందరికీ నమస్కారం సార్. వ్యవసాయ నిపుణులకు మీరు చాలా ముందుకు రైతుల గురించి తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం సార్. సార్ మాది రాజన్న సిరిసిల్ల కాపరాజపల్లి. మాకు కెనాలి నుంచి చెరువులు నింపచ్చు. ఎప్పుడైనా మాకు చెరువులు ఉండేవి, ఈసారి చెరువులు ఉండలేదు. నారాయణపూర్ నుంచి కొండాపూర్ నుంచి నీళ్లు వస్తాయి. మాకు కాలువ ద్వారా 4 చెరువులు నింపితే మాకు నీటి వినియోగం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆరుతడి పంటలు కూడా మేము వేసాం సార్, కంది వేసినాం. ఇంతవరకు కంది కొనుగోలు ఇంతవరకు ప్రారంభం కాదు సార్. 8 నెలల పంట రైతు ఏం చేయాలి సార్? రైతు పంట పండించిండు, అమ్ముకుంటానికి కూడా ఇంతవరకు ఏది లేదు సార్. ప్రభుత్వాలు చొరవ తీసుకొని చెరువులు కుంటలు మాకు కాలువలు ఉన్నాయి సార్, కాలువ సోర్సెస్ ఉన్నాయి. తప్పకుండా దాని గురించి మీరు చెప్పి కొంచెం మా గురించి రైతుల గురించి పట్టించుకోవాలి సార్. రైతు మంత్రఫలాన్ని తనమే చేస్తాడు కానీ సార్ మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మంత్రఫలాన్ని కాపాడాలి సార్. రైతులకు ముందస్తు ప్రణాళిక ఉండాలి. కంది కొనుగోళ్లు ప్రారంభం కాలేదా? ఇప్పుడు మా కాలువలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి సరే, కంది ఇంకా మార్కెట్ లేదా? కందికి ధర రావట్లేదా? ఏంటి సమస్య? లేదు సార్, ఇంతవరకు ఇప్పుడు కోసిన ఇంతవరకు మార్కెట్ లేదు సార్.
మీరు ఏమైనా చెప్పగలుగుతారు? మార్కెట్ అంటే దానికి మామూలుగా దొరుకుతుంది. అయితే సార్ వారు అడిగిన అంటే రైతులు చాలా సమస్యలు. ఇక్కడ నాది ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ కుంట తవ్వాలంటే మీరు అన్నట్టు 50 అడుగులు ఇటు 50 అడుగులు ఇటు 10 అడుగులు లోతు తీయాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఎట్లా మరి ఖర్చు రైతు పెట్టుకోవాలా, లేదు మీ గవర్నమెంట్ ఏమన్నా ఫండ్ ఇస్తుందా, మీలాంటి సంస్థలా, లేదు మనకి పెద్ద పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, ఏదైనా కంపెనీలు వీటికి, ఎందుకంటే రైతుకు ఉపయోగం సమాజానికి ఉపయోగం, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు పెట్టుకోవాలి? అంటే దీన్ని అనేక రకాలు చేసుకోవచ్చు అండి. ఒకటి మొట్టమొదటి రైతు కూడా చేసుకోవచ్చు, లెక్కలు చూపిస్తే. రెండవది ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద కూడా చేస్తూ ఉన్నారు, పనికారం కింద కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే కొంచెం లోతు తక్కువ, లేబర్ చేయాలి తక్కువ ఉంటుంది, అది కూడా అవకాశం ఉన్నది, చేసుకోవచ్చు. ఓకే. రెండవది మన సంస్థలు లాంటి బాలవికాస్ లాంటి స్వచ్ఛంద సంస్థ చాలా మంది కూడా చేస్తూ ఉన్నారు. సో సంస్థలతో పనిచేసినప్పుడు సంస్థలు కొంత రైతు పెట్టుకోవాలా, కొంత సంస్థ పెట్టుకోవాలా. ఉదాహరణకి బాలవికాస్ చేస్తుందంటే సుమారుగా 30,000 ఖర్చు ఉంటుంది. 4,50,000 లీటర్ల కెపాసిటీ కుంట తీయాలంటే 30 లక్షల ఖర్చు. మీరు చెప్పినట్టు 50 అడుగులు ఇటు 50 అడుగులు ఇటు లోతుగా 10 ఫీట్లు. దానికి మనకు 30,000 ఖర్చు. దాంట్లో ఒక 6,000 7,000 ట్రాక్టర్ ఖర్చు ఉంటుంది. ఇది తీసిన మట్టిని అక్కడనే కుప్పపోస్తే ఏమైందంటే మళ్ళీ ఎక్కువ జాగా పోతుంది. పోను ఇది తీస్తే మట్టి పోస్తే మళ్ళీ 2 గుంటలు పోతుంది. దాని బదులు ఏం చేస్తారంటే రైతులు ట్రాక్టర్ పెట్టుకొని వాళ్ళ చేనులోనే ఎక్కడైతే వంపులు ఉంటాయో అవి నింపుకుంటే భూమి కూడా మంచిగా అవుతుంది. సో ఆ ట్రాక్టర్ పెట్టుకునే ఖర్చులు 6,000 7,000 అవుతాయి, అది రైతుని పెట్టుకోమంటాము. సో మిగతా 20,000 22,000 ఏదైతే మిషన్ ఖర్చు ఉంటుందో ఒక 200 పెట్టినమంటే 10 గంటల్లో అయిపోతాయండి. పెద్ద బండి జేసీబీతో చేయలేము, దీన్ని పెద్ద బండి తీసుకోవాలా. 200 కెపాసిటీ పెట్టుకుంటే 10 గంటల్లో అయిపోతుంది. సో దాని కిరాయి ఏం చేస్తామంటే మాకు దాతలు ఇస్తారు, ఆ దాతలు ఇచ్చిన అమౌంట్ మేము రైతులకి ఉచితంగా ఇస్తాం. అంటే 20% రైతులు, ఒక 80% మాకు దాతలు ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు సిఎస్ఆర్ గురించి అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి చాలా కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఏదో వాళ్ళు తోచింగ్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ కంపెనీ అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నీటి సంరక్షణ గురించి సిఎస్ఆర్ కింద పర్మిటెడ్ ఇది. ఓకే. సిఎస్ఆర్ కింద ప్రభుత్వం చట్టం ఒప్పుకుంటుంది అన్నమాట, జల సంరక్షణ చేయొచ్చు. సో చాలా మంది కంపెనీలు, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొందరు నీళ్లు వాడుతూ ఉన్నారు, కొందరు నీళ్లు పాడు చేస్తా ఉన్నారు. చాలా కంపెనీలకి అవుతుందని ఒక భయం ఉంది కదా. సో మీరు ఏదో ఊర్లో పెట్టి ఆ ఊరు ప్రాంతంలో ఉన్నటువంటి జల సంరక్షణ బదులు జనాల్ని పాడు చేస్తా ఉంటారు అన్నమాట. బట్ కొంతమంది మంచి రెస్పాన్సిబుల్ కంపెనీస్, వాళ్ళకు కూడా కాస్త పాప ప్రక్షాళన ఇది. సో కంపెనీస్ వాంట్ టు ఫీల్ వీఆర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని చెప్పి ఏం చేస్తారంటే చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు సంవత్సరానికి ఒక 5 కోట్ల లీటర్ నీళ్లు వాళ్ళు వాడుతున్నారు లేదా వాళ్ళు పాడు చేస్తున్నారు అన్న పరిస్థితి ఉంటే మేము కూడా బాధ్యత చూపెట్టాలని చెప్పానట్టుగా 2 కోట్ల లీటర్ నీళ్లు వాడుకుంటే మేము 6 కోట్ల లీటర్ నీళ్లు మేము భూమిలో పెడుతున్నాం అని చెప్పని ఇటువంటి కుంటలు తీస్తా ఉన్నారు, చెక్ డ్యాములు చేయిస్తా ఉన్నారు, చెరువులు పుడికలు తీస్తా ఉన్నారు, బోర్ రీఛార్జ్ చేస్తా ఉన్నారు. అంటే 1 లీటర్ వాడుకుంటే 3 లీటర్లు మళ్ళీ భూమిలో పెట్టినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో అట్లా మన బాలవికాస్ సంస్థకి చేసినటువంటి 2,500 కుంటలని మాకు 2-3 కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. సార్ ఇంకా చాలా మంది కూడా మిమ్మల్ని అప్రోచ్ కావాలి. నిజంగా మీరు కానీ ఏకలవ్య ఫౌండేషన్ కానీ నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, బాల వికాస్ అయినా వాళ్ళ సపోర్ట్ ఇవ్వగలిగితే మీరు ఇంకా మరింతగా దాన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. మనతో మరొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, లక్ష్మణ్ గారు, మరో రైతు. లక్ష్మణ్ గారు హుస్నాబాద్ నుంచి, మీ ప్రశ్న అడగండి లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే, అడగండి. సార్ నమస్తే సార్. అడగండి లక్ష్మణ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మాకు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి సార్. హలో, వినపడుతుంది సార్, అడగండి. వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి మాకు, డ్రైనేజ్ వాటర్. ఓకే. హలో, వినపడుతుంది సార్, అడగండి. మీరు క్వశ్చన్ మొత్తం అడగండి. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, వాటర్ వరికి ఎఫెక్ట్ జరుగుతుంది. మరి ఇప్పుడు దానికి ఏదైనా మార్గం ఉందా అనేది ఆలోచన. స్టోరేజ్ చేద్దాము అని అంటే అది నిండిపోతుంది డ్రైనేజ్ వాటర్. కనీసం 1 గంట 2 గంటలు ఒక 2-3 మోటార్ల నీళ్ళు వస్తాయి. దాంతో వరి నష్టం జరుగుతుంది. దానికి ఏమన్నా మార్గం ఉందా? మహేష్ గారు, మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే మూసీనా లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు? ఊర్లో నుంచే వస్తాయి, ఊరు నీళ్ళు వస్తాయి. డ్రైనేజ్ నీళ్లు కాలువలో కలిసిపోతున్నాయా? పొలంలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మరి? గవర్నమెంట్ కంప్లైంట్ చేయలేదా? వాళ్ళు మోర్ తీసిండు, పక్కకు పడేసిండు, మొత్తం పొలం అంతా ఖరాబ్ అవుతుంది. దానికి ఏమన్నా
కాంప్లైంట్ చేయడానికి కానీ ఏమన్నా అవకాశాలు ఉంటాయా? చెప్పండి సార్. అంటే ఎవరికి కంప్లైంట్ చేస్తే అంటే నీళ్లు రాకూడదు, వాస్తవంగా రైతు పొలంలోకి డ్రైనేజ్ నీళ్ళు రాకూడదు, దానికి ఎవరు పంచాయతీ వాళ్ళు ఎవరో దాని బాధ్యత తీసుకోవాలి. అదే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ కలవడం లేదా ఆర్టీఐ ద్వారా ఏమన్నా పెట్టిస్తే కనుక అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా అది ఫిల్టర్ చేయాలంటే చాలా పెద్ద వ్యవస్థ, మనం చేసే పని కాదు, రైతు చేసే పని కాదు. రైతు చేసే పని కానీ చిన్న చిన్న సంస్థలు కూడా చేసే పనులు కూడా కాదు. గవర్నమెంటే దీనికి ముందుకొచ్చి దీనికి ఏం చేయొచ్చు అంటే అది దానివల్ల ఎంతమంది సమస్య గురవుతున్నారో వాళ్ళందరూ కలిసి ముందు దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలండి. దాన్ని మళ్లించాలి అంతే, డ్రైనేజ్ నీళ్లు పొలంలోకి రాకుండా మళ్లించడం. దానికి ఏం చేయాలని గవర్నమెంట్ ఆఫీసర్లను కానీ గవర్నమెంట్ ని కానీ వాళ్ళందరూ కలిసి కట్టుగా అడిగితే గనక ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందండి. ఒక్కరిద్దరికి అయితే ఏం చేయలేదు. రైట్ సార్. ప్రసాద్ రెడ్డి గారు, మీరు ముఖ్యంగా మీ వ్యవసాయం మీరు అనుసరిస్తున్న పద్ధతిలో బోర్లు ఉన్నాయి, కానీ బోర్లు రీఛార్జ్ అయ్యేలాగా మీరు చేయగలుగుతున్నారు. అది మాటికి కిందకి వెళ్ళిపోకుండా నీళ్లు 100 అడుగులు 400 అడుగులు 500 అడుగులు కాకుండా ఎప్పటికప్పుడు బోర్ కింద నీరు వచ్చేలాగా చేయగలుగుతున్నారు. ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ప్రసాద్ రెడ్డి గారు? నమస్కారం అండి. ముఖ్యంగా అక్కడ పెద్దలందరికీ నమస్కారం. అడిగారు చెప్పండి సార్. నేను చెప్పేది వినబడుతుందా అండి? వినపడుతుంది సార్, చెప్పండి. ఓకే, అయితే మనము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే సహజ వనరులను వాడుకుంటామో తిరిగిచ్చే బాధ్యత కూడా మన మీద ఉంటది, ప్రతిదీ కూడా. అయితే మనం ఫస్ట్ ఏం చేసామంటే 900 వరకు బోర్ వేసాం స్టార్టింగ్ లో, వ్యవసాయం స్టార్ట్ చేసినాం 2012 లో. 900 తర్వాత కొన్ని తడి వచ్చింది, ఒక 1 year నడిచిన తర్వాత ఆగిపోయింది. ఆగినాక వేరే పాయింట్ చూసి అక్కడ వేసాము. వేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అది వాడుకుంటే తిరిగి ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఎట్లా బోర్ రీఛార్జ్ చేయాలని అప్పుడు ఒకటి బోర్ రీఛార్జ్ చేసాం. అంటే ఎట్లా ఏం చేస్తారు బోర్ రీఛార్జ్ అంటే? ఫస్ట్ బోర్ రీఛార్జ్ చేసేది చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అంటే మనం నీళ్లు పైనుంచి వర్షం పోయినప్పుడు అది కూడిపోతుంది, మళ్ళీ మోటార్ కూడా ఇరికిపోతుంది, మోటార్ మళ్ళీ పైకి రాదు, అదొక డౌట్ ఉంటది. ప్లస్ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా రైతులు చేయాల్సింది ఏంటంటే కేసింగ్ ఫస్ట్ బోర్ పాయింట్ వేసే దగ్గర నుంచి చూసుకోవాలి. ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉందో అక్కడ వరకు కేసింగ్ దించుకోవాలి. చాలా మంది ఏంటంటే కేసింగ్ డబ్బులు ఎక్కువ అవుతాయని ఏం చేస్తారంటే ఆపేసేయమంటారు. మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే హార్డ్ సాయిల్ వరకు కేసింగ్ వేసుకున్నాం, మనం 120 వరకు కేసింగ్ వేసుకున్నాం. అయితే ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి ఆ కేసింగ్ లో వాళ్ళు రంధ్రాలు కొడతారు. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు. ఎందుకంటే మనకు వాటర్ ఉండి కేసింగ్ ఎక్కువ దించుకోవడం వల్ల మనకు అందులోకి వచ్చే వాటర్ అనేది ఆగిపోతుంది. అందుకనే రంధ్రాలు ఒకటి వేసుకోవాలి. రంధ్రాలు వేసుకున్న తర్వాత మామూలుగా మనం ఏం చేయాలంటే పైన అక్కడి నుంచి కాకుండా బయట మన పొలం నుంచి కాకుండా దూరం నుంచి ఒక 2 ట్యాంకర్లు తెచ్చుకోవాలి. 5,000 తెచ్చుకున్న తర్వాత తెచ్చుకొని అందులో డైరెక్ట్ పోసేయాలి. ఏది మన కేసింగ్ పైప్ లో. పోసినప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, అది బోర్ రీఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటది. ఒకవేళ 10,000 లీటర్స్ పైకి వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు దానికి అవకాశం లేదన్నట్టు. ఫస్ట్ నిర్ధారణ అది చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఇది ఎప్పుడైనా బోర్ రీఛార్జ్ అనేది ఎండాకాలం చేసుకోవాలి. ఫస్ట్ 10x10 తోకున్న తర్వాత ఫస్ట్ బేస్మెంట్ కట్టుకున్నాం. ఎందుకంటే పక్కన ఏదైతే లెవెల్ ఉంటుందో దానికంటే ఒక 1 feet హైట్ లో ఉండాలి. ఎందుకంటే ఆ మట్టి వర్క్ వచ్చినప్పుడు ఆ మట్టి లోపల రాకుండా అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ ఒకటి పెట్టుకోవాలి, అవుట్ గోయింగ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత 10x10 దవ్వుకున్న తర్వాత మట్టి కింద ఏం చేస్తామంటే ఒక 1 feet మార్క్ చేసుకొని అన్ని రంధ్రాలు కొట్టుకుంటాం సన్నగా. అంటే ఈ లెవెల్ గా కాకుండా అన్ఈవెన్ గా కొట్టుకుంటే ఆ కేసింగ్ అనేది వీక్ కాకుండా ఉంటది. దానికి మెస్ చుట్టుకున్న తర్వాత 300 డయామీటర్ 1 feet వేసుకోవాలి, 150 డయామీటర్ వేసుకోవాలి, తర్వాత 40 వేసుకోవాలి, తర్వాత 20 వేసుకొని ఒక మ్యాట్ వరుసుకొని 6 mm చిప్స్ వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 150 meters వరకు మనకు ఆ వాటర్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది ఒక్క పాయింట్. అంటే ఆ పాయింట్ వేసుకోవడం వల్ల ఇంకొకటి కూడా మనకు దాదాపు 150 మీటర్లు ఎన్నైతే బోర్లు ఉంటాయో అవన్నీ రీఛార్జ్ అవుతాయి. ఎప్పుడైతే అది చేసుకున్నప్పుడు 10 years నుంచి మనకు ఇప్పుడు ఎండాకాలం కూడా వర్షకాలం ఎట్లా వస్తుందో నాన్ స్టాప్ గా బోర్ వస్తుంది. మీకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ప్రసాద్ రెడ్డి గారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి కూడా ఏదైనా దాతలు ఇస్తారా, లేదా గవర్నమెంట్ ఎన్ఆర్ఎజెస్ కింద ఉపాధి హామీ పథకం కింద అవకాశం ఉందా, లేదు సిఎస్ఆర్ డబ్బులు ఇవ్వచ్చా, ఏం చెప్తారు? అంటే మనం ఓన్ గా చేసుకున్నాము. ఇవాళ రేపు ఏంటంటే మాకు డ్రిప్ కూడా ఇవ్వలేదండి. మేము అన్ని అప్లై చేసుకున్నాక కనీసం ఆధార్ కార్డు మాకు ఇక్కడ
ఊర్లో ఆధార్ కార్డు లేదని డ్రిప్ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళే తినేశారు. ఓకే. ఇవన్నీ మనం ఓన్ గా చేసుకున్నాం. అయితే ఎక్కువ మటుకు మనం శ్రమ చేసుకుంటే ఎక్కువ ఉంటాం, రాళ్ళు వేసుకోవడము అవన్నీ. ఈ రాళ్ళు కూడా ఏంటంటే మనకు ఊర్లలో తిరిగితే మామూలు రౌండ్ రాళ్ళు ఉంటాయి, ఇవి పక్కకి ఏరి పడిస్తారా. చాలా చోట్ల పొలాల్లోనే చిలకలు ఉంటాయి, అయినా వాడొచ్చేమో, వాడకూడదా? రైట్, వారిది కట్ అయింది సార్, మళ్ళీ తీసుకోండి. ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను, మీది మహేష్ గారు. ఇప్పుడు ఏకలవ్య ఓకే, ప్రసాద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. అయితే మనం చేసుకుంటే తక్కువ అవుతుందండి. 70,000 ఒకటి అయింది, ఇంకొకటి ఏమో 30,000 లో చేసాం. అదే ఇప్పుడు మన స్క్రీన్ మీద వస్తుంది కదా ఒక కొలన్ లాంటి, 30,000 అయింది. ఇంకొకటి ఏమో 10,000 అయింది. ఆ 10,000 ఏంటంటే మామూలుగా మనం దోవుకొని 7 feet వరకు ఒక రింగులు వేసుకొని దానికి మెస్ చుట్టుకొని హోల్ కట్టుకొని మళ్ళా సేమ్ దీని ప్రాసెస్ లో చేసుకున్నాం. అంటే ఎవరికి వీలైంది వాళ్ళు చేసుకోవాలి. చాలా మంది అంటే ఓపెన్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే ఎండాకాలం ఆవిరయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఈ ఐడియా మీకు ఎవరు ఇచ్చారు రీఛార్జ్ కి? దీనిలో చాలా టెక్నాలజీ ఉంది, చాలా కొంచెం ఖర్చుతో ఉంది. ఎట్లా మీ సొంతగా మీకు ఆలోచన, ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ? మనమే చేసుకుంటాం సార్, టెక్నికల్ గా అన్ని చేస్తాము మనమే. ఓకే, అట్లా బయట వాళ్ళకి కూడా చేసి ఇచ్చాం. 10,000 తీసుకొని మనం అట్లా కూడా 2 బోర్లు రీఛార్జ్ చేసాం, వాళ్ళది కూడా సక్సెస్ఫుల్ ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్రసాద్ రెడ్డి గారు. మనతో సంతోష్ ఆదిలాబాద్ నుంచి మరో రైతున్నారు. సంతోష్ గారు మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. నమస్కారం సార్. ముఖ్యంగా మీ హెచ్ఎంటీ గారు ఇంత విలువైన సమయం ఈ టైంలో రైతుల కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, అడగండి. ముఖ్యంగా సార్ అక్కడ కూర్చున్న ఎవరు ఏకలవ్య ఫౌండేషన్ సిఇఓ గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి చాలా ఆదిలాబాద్ లో చాలా అమాయకమైన రైతులు ఉన్నారు సార్. అటువంటి ఆ ఫౌండేషన్ నడుపుతున్నటువంటి మహేష్ గారు కొద్దిగా మా జిల్లాలో పర్యటించి వాటర్ షెడ్ గురించి చెప్పారు. అదే జిల్లా, సొంత జిల్లా అయింది, చెప్పండి. ఆయన గుడెత్తూరులో అక్కడ ఏకలవ్య ఫౌండేషన్ ఉంది సార్, తెలుసు ఆయన. అవును, ఆయన సార్ ఆదిలాబాద్ ఇంకా విస్తృతంగా ఎక్కువ జనానికి తెలియజేసే వాటర్ షెడ్ కానీ వాళ్ళు చేసే సేవలు చాలా మేము అప్పుడప్పుడు చూస్తాము, వింటాము వాళ్ళ గురించి. ఓకే. కానీ ఆదిలాబాద్ జిల్లాని వాళ్ళు ఎంపిక చేసుకున్నందుకు మంచి నిర్ణయము. ముఖ్యంగా హెచ్ఎంటీగా నాకు ఏంటంటే సార్ మీరు ఇంత 7 గంటల సమయాన్ని రైతులకే కేటాయించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. కమర్షియల్ గా వాడుకుంటున్నారు టైంని, కానీ మీరు మాత్రం రైతుల కోసమే టైంని 7 గంటల మధ్యలో మీరు రైతులకు అన్ని విషయాలు చెప్పినందుకు హెచ్ఎంటీవీ బాస్ ఎవరైనా సరే వాళ్ళకు మా స్ఫూర్తిగా రైతుల తరఫున నాకు ధన్యవాదాలు. మీ ధన్యవాదాలు చెందాలి. ఒకసారి మహేష్ గారు, మీ నుంచి ఇంకా బెటర్ ఎక్కువ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రైతులు, అంటే మీరు చేసిన దగ్గర ఫలితాలు వచ్చిన వాళ్ళు చూశారు కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా సాయం చేస్తే బాగుండని ఆయన అడుగుతున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ మా వేణుగోపాల్ రెడ్డి గారు 2006లో ఆదిలాబాద్ లోనే స్టార్ట్ చేశారు. సో కేవలం 4 గ్రామాలలో ప్రారంభమైన ఏకలవ్య ఫౌండేషన్ ఇప్పుడు చాలా విస్తరించిందండి. ఇప్పటి వరకు ఒక 15,000 కుటుంబాలలో మనం టచ్ చేసాం. 40,000 ఎకరాలలో మనం వాటర్ షెడ్స్ చేసామండి. అందులో ఒక 80% ఉన్నదంతా ఆదిలాబాద్ లోనే. కానీ చాలా స్కోప్ ఉందండి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆదిలాబాద్ ఈ వాటర్ షెడ్ చేయడానికి అనువైన ప్రాంతం. ఎందుకంటే కొండలు ఉన్నాయి, కొండల పైన ఎందుకంటే అత్యధిక వర్షపాతం ఉంది చెప్పాలంటే, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ దాన్ని ఒడిసి పట్టుకునే వ్యవస్థలు లేవు. అందుకే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏరియాలలో పడిన వర్షపు నీటిని సంరక్షించుకోవడం కోసం ఈ వాటర్ షెడ్ ని మేజర్ గా మనం చేస్తూ ఉంటాం. సో చాలా గ్రామాలలో ప్రయత్నం చేశాం. ఇంద్రవెల్లి, సిరికొండ, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఐడబ్ల్యూఎంపీ చేసాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం, కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. ఏకలవ్య ఫౌండేషన్ కూడా ఇంకా విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. మీ సర్వీస్ ఇంకా కావాలని కోరుకున్నారు, విస్తరించాలని కోరుకున్నారు, వాళ్ళ దగ్గరికి రీచ్ కావాలని, ప్రభుత్వాలు రావాలంటే మీ పోటీ వాళ్ళు వస్తే బాగుండని కోరుకుంటారు. వారన్నా గుడియత్నూర్ ఏరియాలోనే వారు అన్నారు కదా, లింగాపూర్లోనే మా ఆఫీస్ కూడా ఉంది. మేము చుట్టుపక్కల కూడా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇంతకుముందు ఆదిలాబాద్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా ఉండే, ఇప్పుడు మేము ఎవరైనా ఫండింగ్ అడగడానికైనా మాకు ఒక కన్విన్సింగ్ పాయింట్ ఉండేది. ఇప్పుడు అది డివైడ్ అయిన తర్వాత ఆసిఫాబాద్ అనేది ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా ఈ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఫోకస్ అంతా ఉంది. అయినా కూడా మేము గుడియత్నూర్ ఏరియాలో సంతోష్ గారు అన్నట్టు గుడియత్నూర్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ చేసామండి ఆల్రెడీ. సో అన్ని అనుకూలంగా జరిగితే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సౌరెడ్డి గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రైతులు సరే మీరు చేపలు పెంచుకుంటే ఆదాయం వస్తుంది, కానీ రైతు ప్రధానం నాకు పంట పెరగాలి. డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు నీళ్లు పడతాం, 4 రోజులు ఎండలు వస్తే నీళ్లు పోతాయి కదా, మళ్ళీ నాకు ఉండవు కదా అంటాడు.
ఏ రకంగా ఇప్పుడు ఒకసారి గుంట తవ్వుకుంటే 30,000 ఎంత ఖర్చు అవుతుంది, బట్ దానివల్ల భూమిలో నీటి ఇది పెరుగుద్దని కానీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని కానీ అది ఎట్లా వాళ్ళకి ఎట్లా ఏ రకంగా ఎక్కువ నీరు ఉంటుంది, ఆ గుంటలోకి వచ్చి నీళ్ళే సరిపోతాయి లేకపోతే ఎట్లా ఏం చేస్తారు దానికి, ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు? దీని ద్వారా 2 రకాల లాభాలు ఉంటాయండి. అంటే మేము ఫస్ట్ రైతు చెప్పేది ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేస్తానికి, ఇప్పుడు అందరికీ బ్యాంక్ ఏటీఎం కార్డులు ఉన్నాయి, అవును, రైట్? ఏటీఎం కార్డు వాడాలంటే డిపాజిట్ చేస్తేనే బ్యాంకులో పైసలు, అంతే కదా. బ్యాంకులో పైసలు లేకపోతే కార్డు పెట్టి ఎంత గీకినా గానీ రావు కదా, పైసలు రావు. సో మన బోర్ అనేది ఏటీఎం కార్డు, అవును, రైట్? బోర్ రీఛార్జ్ కావచ్చు, పొలం కుంట కావచ్చు, నువ్వు డిపాజిట్ చేసి అది మీరు నీళ్ళు నిలుపుకుంటే పైసలు వేసుకున్నట్టు డిపాజిట్ చేసినట్టు. అంతే. సో ఇక్కడ డిపాజిట్ చేయకపోతే ఉన్న డిపాజిట్ మందం వస్తాయి కార్డు పెట్టిన సేపు, అంతేనా? అంటే భూమిలో దేవుడిచ్చిన నీళ్ళు తరతరాలుగా దాచుకున్న నీళ్ళు మనం వాడుతున్నాం, రైట్? సో కాబట్టి అది అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం బోర్ వేసినప్పుడు 3 ఇంచులు వచ్చినాయి, 5 ఏళ్ల తర్వాత 2 ఇంచులకు వచ్చినాయి, ఇప్పుడు 6 ఇంచులకు వచ్చినాయి. అంటే నీ డిపాజిట్ తగ్గిపోతుంది కదా. కాబట్టి ఇట్స్ టైం ఫర్ అస్, ఇప్పుడు మనకి సమయం ఆసన్నమైంది, మనం మళ్ళీ డిపాజిట్ చేయాలి. ఎట్లయితే బ్యాంకులో పైసలు అయిపోతే డిపాజిట్ చేయాలా, ఫోన్ లో ఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేస్తున్నాము, అంటే వాటర్ వాడుతున్నాం కాబట్టి వాటర్ కూడా రీఛార్జ్ చేయాలా. ఆ రీఛార్జ్ చేసుకునే మార్గం ఏంటంటే ఈ పొలం కుంట కావచ్చు, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా బోర్ రీఛార్జ్ అనేక రకాలు ఉన్నాయి కార్యక్రమాలు. సో అట్లా కన్విన్స్ చేసి వాళ్ళని ఆ థాట్ ప్రాసెస్ పట్టుకొచ్చి వాళ్ళని చేస్తా ఉన్నాం. సో దీంట్లో ఏమవుతుందంటే, ఒకటి కుంటలో నీళ్లు నిలబడ్డప్పుడు ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ ప్రాంతాలలో పంట చేకొచ్చే టైంలో ఒకసారి వర్షం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తోని బోర్లు లేని వాళ్ళు లేకపోతే వేరే అదే లేకపోతే పంట మొత్తం పోతా ఉంటుంది. అటువంటి వాళ్ళకి దీంట్లో నీళ్లుంటే ఒక 2 తళ్ళు కట్టుకుంటే ఏమంటారు రిస్క్ లో ఉన్న పంటని కాపాడుతాను. నీళ్లు భూమిలో ఇంకిన మళ్ళీ నీ భూమిలోకి వస్తా ఉంటాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, సార్ ఇక్కడ అంటే మనకు శాస్త్రం ఉంటుందంటే ఇక్కడ రీఛార్జ్ చేస్తే నా బోర్ ఇంకుద్దని గ్యారంటీ పక్కన వాళ్ళు కూడా వస్తాయి కదా. వాస్తవం అందుకని ఒకరు చేస్తే కాదు, ఇది అందరు చేసుకుంటే అందరికి పెరుగుతాయి, అందరు చేసుకోవాలి. మనతో ఇంకో కాలర్ కూడా ఉన్నారు సార్, మోహన్ రావు గారు మంచిర్యాల నుంచి. మోహన్ రావు గారు మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, బోర్ రీఛార్జ్ గురించి మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. మనోహర్ రావు గారు నమస్తే సార్. మనోహర్ రావు గారు అడగండి. హలో, అడగండి మనోహర్ రావు గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నా. నా సొంత విలేజ్ నిందని మండలం మైలారం విలేజ్. మేము 4 బోర్లు వేసినాం. 4 బోర్లో సఫిషియెంట్ వాటర్ పడలేదండి. 350 ఫిట్ బడ్జెట్ దించినా గానీ మంచిగా స్పీడ్ గా పోసలేదు, కొంచెం అక్కడనే పోస్తున్నది. అది సరిపోతుంది, దానికి ఏం చేయదు, మళ్ళీ రీఛార్జ్ చేసిన దాన్ని ఏం చేయాలి? ప్రసాద్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. మనోహర్ రావు గారు బోర్లు 4 వేశారు, అవి నీళ్ళు వస్తలేవు సరిపోతలేవు అంటున్నారు, ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు వాళ్ళు బోర్ వేసినప్పుడు ఏదైనా డౌన్ పాయింట్ ఉంటే, వాళ్ళది ఎప్పుడైనా బోర్ డౌన్ ఉంటే అప్పు ప్లేస్ ఉంటే ఎక్కువ వాటర్ గ్యాదర్ చేసుకోవచ్చు. బోర్ రీఛార్జ్ చేస్తే చాలా సక్సెస్ ఉంటది. చాలా మంది ఏంటంటే, ఒక విషయం ఇంత ముందు కూడా చెప్పడం మర్చిపోయాను, అయితే వర్షం పడ్డప్పుడు ఏదైతే కాలువలు అంటే ఎక్కువ అంటే హైట్ నుంచి వచ్చే వాటర్ కాకుండా, ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత ఒక 15 days వరకు కంటిన్యూ వెళ్తాయండి. 24 hours వాటర్ భూమిలో బోర్ రీఛార్జ్ అవుతూనే ఉంటది. ఎందుకంటే భూమి పొరగా నిండుకుంటా డైరెక్ట్ ఇక్కడ స్లోప్ ఉంటది కాబట్టి ఆ స్లోప్ నుండి అది ఎక్కువ వాటర్ గ్యాదర్ అవుతుందండి. కొన్ని లక్షల లీటర్ గ్యాదర్ అవుతుంది. ఫస్ట్ మనది 900 ఉన్నది, ఇప్పుడు 90 feetలకు ఉందండి వాటర్. ఇప్పుడు వీరి పొలంలో అంటే బోరు పళ్ళు ఉన్న దగ్గర చూసుకొని వేసుకోవాలని చెప్తారా, రీఛార్జ్ చేయాలా, ఏ సలహా ఇస్తారు? అంటే డౌన్ ఉంటే ఎక్కువ వాటర్ గ్యాదర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మనోహర్ రావు గారు, ఇప్పుడు ఆ రీఛార్జ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ కానీ లేదా బాల వికాస నిపుణులు కానీ ఒకసారి కలుసుకోండి. ఏ రకంగా ఆ బోర్లని మళ్ళీ నీళ్లు వచ్చేలాగా చేయొచ్చో వాళ్ళు సవివరంగా మీకు చెప్తారు. ఆ వివరాలు తీసుకొని మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి మహేష్ గారు, అంటే దీన్ని కంటిన్యూషన్గా అంటే ఇప్పుడు సిఎస్ఆర్ కింద కొంత నిధులు వస్తూ ఉన్నాయి, అంటే నీటి యాజమాన్య పద్ధతులు ఈ వాటర్ పాయింట్స్ ఒకటే కాకుండా మామూలుగా నీటి నిల్వకి ఇంకా ఎలాంటి పద్ధతులు ఉంటాయి, వాటర్ షెడ్స్ కానీ లేకపోతే ఏం చెప్తారు? ఓకే, సో ఇప్పుడు వాటర్ షెడ్స్లో ముఖ్యంగా ఇది ఒక ప్రక్రియ అండి. మామూలుగా అందరూ వాటర్ షెడ్ అంటే ఏంటి, ఏదో కట్టడం ఏమో అని అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇది ఒక ప్రక్రియ అండి. మనం కొండ ప్రాంతం నుంచి పడుతున్న నీటిని ఎక్కడికక్కడ ఆపుతూ వస్తూ చిన్న చిన్న చెక్ డ్యామ్స్, ట్రెంచెస్, నీటి కందకాలు, అలా సాయిల్ ఎరోజన్ అవుతూ ఉంటుంది. దానివల్ల దాన్ని ఆపడానికి కొన్ని బండకట్టల నిర్మాణాలు ఇవన్నీ చేస్తూ రావాలండి. సో మేమేం చేసామంటే వాటర్ షెడ్స్ లో ఫామ్ పాండ్స్, ఇందాక సార్ చెప్పినట్టుగానే మా స్ట్రక్చర్ ఏంటి అని అంటే
2 రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి 10x10 10 మీటర్స్ బై 10 మీటర్స్ 2 మీటర్స్ డెప్త్తో. ఎందుకంటే అది అక్కడ 2 రకాలుగా ఉపయోగపడాలి. ఫస్ట్ ఏమో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంతే. జూన్లో జూలైలో చాలా వర్షం పడుతుంది, సేమ్ సార్ అన్నట్టుగా ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా కేవలం వాటర్ మాత్రమే అందులోకి వెళ్ళటం కోసం మనం ఫిల్టరేషన్ కోసం చేస్తాం. తర్వాత ఒక 3 years తర్వాత వాటర్ షెడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంకొంచెం లోతు చేసుకోవడం జరిగిందండి. ఓకే. సో అది ఓపెన్ వెల్ లాగా అయిపోయింది వాళ్ళకి. ఓకే. సో ఎందుకంటే ట్రీట్మెంట్ జరగడం వల్ల వాటర్ షెడ్ లో ఒక 1000-1500 హెక్టార్లలో మనం టేకప్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. దాని వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఇంతకు ముందు ఒక 10 మీటర్లు ఉన్న నీటి స్థాయి ఇప్పుడు దీని వల్ల ఒక 3 సంవత్సరాల తర్వాత పైనకు వచ్చేసింది, కేవలం 5 మీటర్లకి 4 మీటర్లకు వచ్చేసింది. సో దీనివల్ల మేము ఒక్కొక్క ప్రాజెక్ట్లో దాదాపు ఒక 200-300 ఫామ్ పాండ్స్ మనం తవ్వించాం. ఓకే. సో ఈ ఫామ్ పాండ్స్ ద్వారా సార్ అన్నట్టు క్రిటికల్ ఇరిగేషన్ అనేది మస్ట్ అండి. ఓకే. ఈ ఆదిలాబాద్ లాంటి ఏరియాలలో ఒక 15 రోజులు వర్షమే ఉండదండి. ఆ భూమి అంతా ఎంత గట్టిగా అయిపోతుందంటే, సో అలాంటి టైంలో ఈ చిన్న నీటి తడి అనేది ఇవ్వడం చాలా ఉపయోగకరం. ఓకే. సో అలానే దీనివల్ల ఏమవుతుందని అంటే క్రాప్ పీరియడ్ అనేది పెరుగుతుందండి. ఓకే. ఇంతకుముందు కేవలం డిసెంబర్ వరకే వచ్చే చివరి పంట కోత ఇప్పుడు ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఆ టైంలో ఇంకొకసారి కూడా వాళ్ళకి చేతికి వచ్చేవారు. అది అడిషనల్ ఇన్కమ్ అండి నిజంగా. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది డబ్బులు అండి. ఈ సహజ వనరుల సంరక్షణ, వాతావరణం కాపాడదాం, ఇవన్నీ సెకండరీ. రైతుకు కావాల్సింది నాకేంటి లాభం, అంతే. నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, నడవాలి కదా ముందు. ఎంత చిన్న మనకంతా 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, పుట్టగడవాలి కదా. సో అతనికి మీరు ఇలా చేసుకోండి, మీ పంట మీ పొలం పోయినప్పటికీ మీకు దీనివల్ల మీకు లాభం వస్తుంది. అదంతా లెక్కలేసి చూపించామండి వాళ్ళకి, అయితేనే నమ్మారు. సార్ అన్నట్టుగా రైతు ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి అండి. సో అందుకే మేము అతన్ని కూర్చోబెట్టి మా ఎగ్లో ఫౌండేషన్ ద్వారా కూర్చోబెట్టి రైతు సంఘాలు నిర్మాణం చేసి కూర్చోబెట్టి మీకు ఎంత ఖర్చు అవుతుంది, దేంట్లో తగ్గించవచ్చు, దాన్ని ఏ రకంగా ఇంకా వాడుకోవచ్చు, తర్వాత ఎంత దిగుబడి రావాలి, ఎంత పెరగాలి, ఇవన్నీ అసెస్మెంట్ చేసి మనం పనులు స్టార్ట్ చేస్తామండి. ఇట్లాగే సోరెడ్డి గారు, రెండోది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంతా మంచిగా నీళ్ళు వచ్చి వరేసే దగ్గర పెద్దగా ఇటుక అసలు మొగ్గు చూపుతారో లేదు తెలియదు. ఇదంతా కాస్త నీటి ఎద్దడి ఉండి నీటి వసతి లేని ప్రాంతంలో చేస్తున్నారు. అంటే పంటల్లో అసలు ఎలాంటి మార్పు, ఎలాంటి పంటలు అంటే నీటి వసతి తక్కువ, ఒకటేమో నీళ్లు ఉన్న కాడికి పెంచుకోవడానికి ఇది ఒక మార్గం. బట్ ఎలాంటి పంటలు వేస్తే రైతు తక్కువ నీళ్లతో మంచి వ్యవసాయం చేయగలుగుతారు, అది కూడా చాలా కీలకం కదా, ఏం చెప్తారు? ఇవాళ ఎట్లుందంటే రైతుల అంటే ప్రాక్టికల్గా నీళ్లు కొంచెం ఎక్కువ ఉన్నాయంటే పొలంకి పోతారు, వరి పొలం. ఎందుకంటే అది అలవాటైన పని, గ్యారంటీ ఉంటుంది. వీళ్ళు గ్యాంబ్లింగ్ తక్కువ, పత్తిలాగా మిర్చిలాగా గ్యాంబ్లింగ్ తక్కువ ఉంటుంది. నికరంగా నాకు ఎక్కువ రాపర్లేదు, నికరంగా వస్తాయని చెప్పినట్టుగా పోతా ఉన్నారు. సో దాంట్లో ఏమవుతుందంటే అత్యధిక నీళ్లు, నీళ్ళకి డబ్బులు విలువ కడితే, దానికి వాడే కరెంటుకి విలువ కడితే కరెంటు బిల్ అంతా కూడా వస్తాయి రాత్రి. అంతే కదా, గవర్నమెంట్ ఫ్రీ చేస్తుంది కరెంట్ కాబట్టి ఉంటుంది. అది మీటర్లు పెట్టి పొలం పండియమంటే అసలు అయ్యే పని కాదు అది. సో కాబట్టి రైతులు అంటే నీళ్లు ఉన్న వాటిని ఆ డిపాజిట్ ఉందని ఉత్తనే దానికి వాడకుండా 2 పొలాలు వేసే బదులు 2 సార్లు పొలం వేసుకునే బదులు 3 సార్లు పండించే పంటలు కూడా వేసుకోవచ్చు. అదే బోర్ నీళ్ళతో, అదే బోర్ నీళ్ళతో 2 సార్లు పొలం చేసే బదులు 3 సార్లు పండించే పంటలు ఏంటి అని చెప్పని చేసుకోవడం ఒకటి. తర్వాత ఇప్పుడు డ్రిప్పులు చాలా మందికి ఇంత ముందు ఉన్నాయి, కొంచెం స్కీములు అయినాయి కానీ డ్రిప్ పెట్టే అవకాశం ఉంటే కూడా 2 ఎకరాలు పొలం పండించే బదులు 4 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. అదే 2 ఎకరాల్లో 4 ఎకరాలు ఇదే వరి పొలం తాగిన నీళ్లు దాన్ని నిజంగా విలువ కడితే, కరెంటుకు గానీ నీళ్ళకి గానీ విలువ కడితే వరి పొలం అంత పెట్టుబడి పెట్టే పంట ఇంకోటి లేదు. మనతో మరో కాలర్ కూడా ఉన్నారు, రైతు రామారావు గారు, జనగాం నుంచి. రామారావు గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మీరు కలెక్షన్ ఇస్తే మాట్లాడుతారు సార్, సార్తో మాట్లాడలేదు కదా. మాట్లాడండి, సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అడగండి. నమస్కారం సార్. అడగండి రామారావు గారు, వినపడుతుంది వాళ్ళకి. నమస్కారం సార్, చెప్పండి. ఇది అయితే మాది ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ సెట్ గురించి చెప్తాను కదా సార్. సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, అడగండి. అయితే నేను ఏంటంటే ఇప్పుడు మన చెర్లల్లో రాగడి మొత్తం పేరుగా పోయింది కదా, రాగడి చెట్ల వాటర్ చెట్ల కన్నా నేనేంటంటే రాగళ్ళలో మొత్తం మన చెర్లలో మొత్తం రాగడి ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల లోతుల రాడు ఉంటా అండి.
అవి తీస్తే చిలకలు ఎలా పెడితే అది భూమికి ప్లస్ అవుతుంది, లోతు చెరువు పెరుగుతుంది, వాటర్ షెడ్ల కన్నా ఇది ఖర్చు కదా. దీన్ని పెడితే ఇప్పుడు మట్టి మొత్తం రైతుల దాంట్లో చిలకల పోసుకుంటే బలం వస్తుంది ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కన్నా. దీన్ని కన్నా మరి ఇప్పుడు ఈ చెట్లు కట్టే ఖర్చుల కన్నా ఈ రాడి చెర్లకి రాడి తీసి రైతులలో పోస్తే అది భూమిలో పెరుగుతుంది. ఇప్పుడు మన చెర్లలో లోతు పెరుగుతుంది, భూమి వాటర్ ఫ్రీకి అవుతుంది. ఇది ఏమైతే రాగడి మొత్తం అయిన చెర్లలో నీళ్లున్నా కూడా వాటర్ చెట్టు లెక్క కూరింగ్ కాదు చేస్తారు. ఇది దాని మీద మీరు సజెషన్ సార్, అది మనం అందే రెండో పాయింట్ అదే. అసలు చెరువుల పుడికలకు సంబంధించి మనకి ప్రభుత్వం లేదా మిషన్ అయితే చేసినాయి, అంతకుముందు నుంచి మీలాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ఏంటి దాన్ని ఎలా అది అవి కూడా ఇప్పుడు ఎంత పూర్తిగా మళ్ళీ కొన్నేళ్ళకి పూడికి వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది ఆ కార్యక్రమం? ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా చెరువు పుడకలు అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ చెక్ డ్యామ్ కట్టిన, పొలం కుంట తీసిన వీటి ఖర్చు చూసుకుంటే చెరువు పుడిక ఖర్చు తక్కువ ఖర్చు లేకపోతుంది, ఎక్కువ లాభాలతో అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణం. అంతే, మట్టి మాత్రం నిండుతా ఉంది. అంతే. మనకి వెనకట ఇంజనీర్లు ఎవరైతే కట్టినరో 13th century 14th century కాకతీయులు కట్టిన, నిజాం కట్టిన రోజులలో టెక్నికల్ గా ఏంటంటే 1/3 వాటర్ గేట్ తెరిచిన కింద ఉండాలి. ఓకే ఓకే. ఎందుకు ఎండాకాలం చేపలకి కావచ్చు, పశువులకు కావచ్చు, మన ఊర్లలో బట్టలు తీయడానికి కావచ్చు, మన సాంప్రదాయాలు చాలా నీటితో ఉంటాయి కాబట్టి దే హావ్ డిజైన్ ద ట్యాంక్. ఎట్లా చేసిందంటే చెరువు కట్ట గేట్ తెరిస్తే 1/3 నీళ్లు కిందనే ఉండాలి, 2/3 మాత్రం రైతు వాడుకోవాలి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి, గేట్ తెరిస్తే మొత్తం పోతుంది. ఎందుకు ఇట్లా ఒక బొచ్చలా ఉన్నటువంటి చెరువు అడుగు అంత పూడుకుంటూ వచ్చేసి ఫ్లాట్ అయిపోయింది, కరెక్ట్ గేట్ల వరకు వచ్చేసింది. గేట్ తెరవగానే మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే డిసెంబర్ జనవరిలో చెరువు ఎండిపోతుంది. అవునా? సో దానికోసం చెప్పని మన బాల వికాస్ సంస్థ దాదాపుగా 25 ఏళ్ల క్రితం 98-97లోనే ఈ చెరువు పొడి కార్యక్రమం వదిలిపెట్టినాం. ఇది కొత్త కనిపెట్టింది మేమే కాదు, మేము చాలా పథకాలు కనిపెట్టినాం కానీ చెరువు పొడి కార్యక్రమం కనిపెట్టింది. ఎందుకంటే తరతరాలుగా రైతులు ఎడ్ల బండితోనే వ్యవసాయం చేసినారు. ఆ ఎడ్ల బండ్లు అంతరించినాయి. అవునా? బస్తాలు వచ్చినాయి, మందు బస్తాలు ఈజీగా. మందు బస్తాలకు అలవాటు పడ్డారు. ఎండాకాలం వస్తే చెరువు మట్టికి పోసుకునే అలవాటు అంతరించిపోయింది. దాంతో ఇట్లా గోళం ఇట్లా ఊడిపోతుంది, రైతుకి మంచి మట్టి కూడా దొరుకుతుంది. ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించి ఈ ట్రాక్టర్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి అని చెప్పి ఆలోచించి రైతు బాల వికాస ఐ థింక్ 97 అనుకుంటా, 97లో మొట్టమొదటిసారిగా మనం రైతుల్ని ఎంకరేజ్ చేసి మీరు ట్రాక్టర్ ఖర్చు పెట్టుకోండి, మేము మిషన్ ఖర్చు ఇస్తాం. రైట్. సో మిషన్ కి అయ్యేది ఆ రోజుల్లో 30 రూపాయలు ఒక ట్రాక్టర్ నింపితే మట్టి పోసుకుంటే 70 రూపాయలు అయ్యేది. అంటే ఒక ట్రిప్ పోతాను. అంటే 100 రూపాయలు ఒక ట్రాక్టర్ నింపుకొని పోసుకుంటే 70 రూపాయలు రైతు పెట్టుకున్నాడు, 100 రూపాయలు. ఎందుకు పెట్టుకున్న రైతు అంటే రైతుకి తెలిసిన శాస్త్రం ఇది, అనుభవం ఉన్నటువంటి కార్యక్రమం. రైతు దగ్గరికి పోయి పొలం గుట్టలాగా అక్కర్లేదు, తాత తరాల నుంచి అందరం కూడా మట్టి పోసుకొని మంచిగా. సో రైతు కూడా ట్రాక్టర్ ఖర్చు అదనపు ఖర్చు కాదు. ఈ డిఏపికి యూరియాకి ఏదైతే పైసలు పెడుతున్నావో ఆ పైసలు దీనికి మళ్లించుకో. ఒక ఎకరానికి 30 ట్రాక్టర్లు పోసుకుంటే 40 ట్రాక్టర్ పోసి సరిపోతుంది మంచిగా. 4,000 రూపాయలు 5 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది ట్రాక్టర్ కిరాయి. అంతమంది మన బస్తాలకు పెడతాను. సో కాబట్టి మనం కన్విన్స్ చేయగలం రైతుల్ని. రైట్. మందు బస్తాలకు పెట్టే పైసల్ని ట్రాక్టర్ కిరాయికి పెట్టుకో, మేము మా మిషన్ ఉచితంగా ఇస్తాం అని చెప్పని దాదాపుగా బాల వికాస్ సంస్థ 850 చెరువులు తీసింది. ఏది ప్రభుత్వాలు మొదలు పెట్టకముందే. రైట్. సో దీని ద్వారా ఏమవుతుందంటే బహుళ ప్రయోజనాలు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా భూమి సారం పెరుగుతా ఉన్నది, నీళ్లు పెరుగుతా ఉన్నాయి, చెరువు పొలాల్లో మంచి సారవంతమైన మట్టి వస్తా ఉంది. ఈ మట్టి పోసుకుంటే పంట దిగుబడి పెరుగుతా ఉన్నది, కెమికల్ తగ్గుతా ఉంది. ఇప్పుడు పర్యావరణం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, రైతుకి పైసలు బాగుంటుంది. మామూలుగా మనం ఒక దెబ్బకు 2 పిట్టలంటే హ్యాపీగా ఉంటాం కదా, ఇక్కడ ఒక్క దెబ్బకి 20 పిట్టలు. ఒక్కసారి మనతో మరో కాళ్ళు ఉన్నారు సాంబశివుడు గారు అనంతపురం నుంచి. సాంబశివుడు గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే, అడగండి సార్. చెక్ డ్యామ్లు కడుతున్నారు కానీ గవర్నమెంట్ ఏమైతుందంటే మాకు అనంతపురం జిల్లాలో ఆర్డీటీ వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల కిందట కట్టిన చెక్ డ్యామ్లు ఈ పొద్దుకి చెక్ చదవలేదు. మన గవర్నమెంట్ ద్వారా కట్టినవి కనీసం ఒక 4 ఏళ్ళు కూడా ఉన్నాయి. అదొకటి. ఈ గవర్నమెంట్ పనులు అంటేనే అదేదో ఒక ఇది అయిపోయింది. ఇప్పుడు పసులకి డ్యామ్ చెట్లు కడుతున్నారు, 12,000 చిల్లర కడుతున్నామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ కనీసం ఒక్కొక్క చెట్లు 3 పసులు ఉండేటట్లని చూస్తే కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టింది దానికి తగ్గట్టుగా ఏదో కనీసం రైతులు కాపాడినట్టు ఉంటుంది. ఎవరికో ఏదో జీపులు పెట్టుకునే వాళ్ళకి, స్కూటర్లు పెట్టుకునే వాళ్ళకి, అలాంటి వారికి ఇచ్చి ఊరిని మనం ఎంత చర్చ జరిగినా ఈ అధికారుల మార్పు వచ్చే వరకు ఈ రైతాంగాన్ని కాపాడుతుంది సార్. రైట్.
ప్రసాద్ రెడ్డి గారు, చెక్ డ్యాములకి సంబంధించి అంటే నిజంగా అవి నాణ్యం ఉంటున్నాయా, వాటి తర్వాత వాటి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా, ఏం జరుగుతుంది మీ అబ్జర్వేషన్ ప్రసాద్ రెడ్డి గారు? ఈ చెక్ డ్యాములు బాగానే ఉంటాయి సార్, ఏం లేదు, ఒక్కసారి ఎండాకాలం తర్వాత అది క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటది. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం ఎక్కువ వాటర్ వాడతాం సార్, ఎవరైనా కానీ రైతులకు ఎండాకాలం చాలా ఇబ్బంది ఉంటది. జనరల్ గా ఏంటంటే మనకు వాటర్ లేకుండా పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు గిరి పుష్పం ఉంది అనుకోండి, అవి ఎక్కువ పెంచుకుంటే ఏంటంటే అక్కడ సూక్ష్మ వాతావరణం ఉంటే ఎండాకాలం కూడా తక్కువ నీటితోటి కూడా బ్రహ్మాండంగా పండియొచ్చు. ఇప్పుడు అదే మనం కూరగాయలు వేసాం అనుకోండి, దాని పక్కన మునిగా గిరి పుష్పం పెట్టుకుంటే ఆ సెమీ షేడ్ లో కూరగాయలు పండించుకోవచ్చు. అంటే భూమికి సూర్యరశ్మి అక్కర్లేదు, మొక్కలకు కావాలి. అది మంచింగ్ వేసుకుంటామా, లైవ్ మంచింగ్ వేసుకుంటామా, అట్లా చేసుకుంటే నీటిని తక్కువ వాడుకొని కూడా అత్యధికంగా పంటలు. అలాగే ఇప్పుడు ఈ చెక్ డ్యాముల నిర్వహణ మీరు అన్నట్టు ఎండాకాలం తర్వాత చేసుకోవాలంటే అంటే ప్రభుత్వాలు ఏం చేయట్లేదు, లేదా రైతు సంఘాలు ఉంటే ఆ సంఘాలు ఏమన్నా వాటిని క్లీన్ చేసుకోవడం అట్లాంటివి ఏమన్నా చేసుకున్నారా? ఎక్కడ ఇబ్బంది ఉంది? ఎందుకు చెక్ డ్యాములు అనుకున్న రీతిలో ఫలితాలు ఇవ్వట్లేదు? అంటే అసలు పట్టించుకోవడం అంటే ఇప్పుడు ఏమంటే పని పథకం అంటారు సార్, చెరువులో పోయి అక్కడ మట్టి ఇక్కడ తీస్తారు, ఇక్కడ మట్టి అక్కడ పోస్తారు. ఇక్కడ ఏంటంటే సర్పంచులు కూడా బాగా చూసుకోవాలి, ఎక్కడికి ఎవరికి అవసరం, చెక్ డ్యాములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ క్లీన్ చేయాలి సార్, రైతులకు ఏమి ఇబ్బంది ఉంది, రైతులకు ఇంకేం చేయగలుగుతాం అనేది ఆలోచిస్తే బాగుంటది. చెరువుల మట్టి అక్కడ ఇక్కడ పోసినంత ఏం కాదు, ఇప్పుడు బోర్ రీఛార్జ్ చేయాలి, ఇంకుడు గుంతలు తెరవాలి, ఈ పని పథకంలో ఇట్లాంటివి పెట్టొచ్చు కదా. రైతు కొద్దిగా పెట్టుకుంటాడు, గవర్నమెంట్ కొద్దిగా పెట్టుకుంటే అది రైతుకు మేలు అవుతుంది. కానీ చెరువుల మట్టి ఇంత తీస్తారు, ఎంత 1 feet కూడా తీయాలి, పక్కకు పోస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తారు. ఈ చెక్ డ్యామ్ల విషయంలో చెప్పండి మహేష్ గారు. సో ఈ చెక్ డ్యామ్ల విషయంలో నాదొక పాయింట్ అండి. ఇప్పుడు మేమేం చేస్తామంటే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగంగా ముందు రైతులను ఎంపవర్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ అసలు దేనికి, దీని వల్ల మీకు లాంగ్ రన్ లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సో కాబట్టి ఈ పని మీది, దీన్ని ఎవరు చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. అక్కడ మేము ప్రతి ప్రాజెక్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేస్తాం. అందులో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ప్రతి గ్రామం నుంచి ఇద్దరిని మేము పెడతాం. సో ఫస్ట్ చెక్ డ్యామ్ ఒక చైన్ లో శాంక్షన్ ఉంది అని అంటే మేమేం చేస్తామంటే ముందు ఆ రైతుతో డిస్కస్ చేస్తాం. మీ రైతు సంఘం ఏమన్నా కట్టుకోగలదా సార్, ఒక చెక్ డ్యామ్ కట్టాలంటే చిన్న 20 మీటర్ల చెక్ డ్యామ్ కట్టాలంటే ఒక 6-7 లక్షల రూపాయలు అవుతుందండి. వారంటారు సార్ అంత డబ్బు మా దగ్గర ఎక్కడ ఉంటుందండి. అదే కాంట్రాక్టర్ కి ఇస్తే అది ఖచ్చితంగా నాణ్యత లోపం అనేది అయిపోతుంది. సో మేమేం చేస్తాం, రైతు సంఘంలో మేము సేవింగ్స్ ప్రమోట్ చేసామండి. ఒక్కొక్క రైతు సంఘంలో ఇప్పుడు 20-25 లక్షల రూపాయల సేవింగ్ ఉందండి. ఆ రైతు సంఘం ఏం చేస్తుంది, ఒక గ్రామంలో అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒక గ్రామంలో రైతు ముందుకు వచ్చేసరికి రైతు సంఘం ఆ 3-4 లక్షల రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే మన రూల్స్ ప్రకారం మా ప్రాజెక్ట్ లో డబ్బులు ఉన్నాయి, కానీ పని జరిగితే గానీ మేము డబ్బులు ఇవ్వలేము. సో ఆ పీరియడ్ 1 month 1.5 month పీరియడ్ కోసం ఆ రైతు సంఘం ముందుకు వచ్చి ఆ చెక్ డ్యామ్ కట్టుకున్నదండి. సో ఇప్పుడు తన గ్రామం కోసం, తన రైతుల కోసం తను చేస్తున్న పనిలో దిల్సే పని చేస్తాడండి ఆయన. కాబట్టి ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా మేము మానిటరింగ్ కమిటీ కూడా వాళ్ళనే పెట్టాం. అంటే వాటి నిర్వహణ ఏముంటది? ఇప్పుడు ప్రభుత్వాలు చేయాలి మామూలు చెక్ డ్యాములకి, ప్రభుత్వాలు కానీ లేదంటే వాళ్ళు చేసుకోవాలని రైతులు ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ప్రతిదీ ప్రభుత్వాలు చేయాలి అనటం కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఏదైతే ఇలాంటి చెక్ డ్యామ్స్ కట్టామో దానికి ఒక కమిటీని పెట్టాలి, మానిటరింగ్ కమిటీ అని లేదా మెయింటెనెన్స్ కమిటీ అని పెట్టాలి. ఒక 2 years తర్వాత అక్కడ అంతా మట్టి వస్తుంది. సో వెనక సైడ్ ఏదైతే అప్ స్ట్రీమ్ సైడ్ మట్టి ఏదైతే ఉందో అది మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. అది ఎంత ఫెర్టైల్ సాయిల్, ఇందాక సార్ చెప్పినట్టు ట్యాంక్ సిల్ట్ అప్లికేషన్ అని ఒక యాక్టివిటీ మనం చేస్తాం. చెరువులో పూడిక తీసి పొలాలలో వేస్తూ ఉంటాం కదా, ఇది కూడా చాలా ఫెర్టైల్ సాయిల్ అండి. ఎందుకంటే పైనుంచి వస్తూ ఉంటది సన్నం మట్టి, అది కనుక తీసేస్తే 2 రకాల లాభాలు. ఇందాక సార్ చెప్పినట్టే పొలాలు బాగుపడతాయి, ఆ చెక్ డ్యామ్ మెయింటెనెన్స్ కూడా అవుతుందండి. సో ఈ రకంగా మనం చెక్ డ్యామ్స్ ని మెయింటైన్ చేసుకోవాలి. అది గ్రామంలో మేమేం చేస్తాం, రైతు సంఘం ఏర్పాటు చేస్తాం. ఆ రైతు సంఘమే ఇవన్నీ బాధ్యతలు టేకప్ చేయాలండి. మనతో ఇంకొక రైతు కూడా యాదగిరి గారు వరంగల్ నుంచి ఉన్నారు. యాదగిరి గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, అక్కడ నమస్కారం అడగండి. చౌదరి గారిని ఒక రకంగా బాగా అభినందించాలండి. ఎందుకంటే వారు మా గీసుకొండ మండలంలో మన వెంగళూరులో వారు చేసే అభివృద్ధి పథకాలు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. వారు చేపట్టి చాలా పథకాలు, అటు బయోగ్యాస్ ప్లాంట్ కానీ పొగలపై కానీ ఈ పొలాలకు సంబంధించిన వాటర్ షెడ్ పథకాలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో వారి సంస్థ బాల వికాస సంస్థ మంచిగా అభివృద్ధి చెందినాయి.
ఓకే. మా ఆత్మకూరు మండలము, దామిర మండలము, లాజల గ్రామానికి కూడా మాకు ఇలాంటి పథకాలు ఇవ్వాలని చెప్పి మేము వారిని ఈ టీవీ ద్వారా కోరుకుంటామండి. రైట్ సార్. మరొకటి యా, వారు కూడా ఇప్పుడు వరంగల్ జిల్లాలో మీరు చేశారు, ఇంకా బాగా చేయాలని అడుగుతున్నారు. కొన్ని మండలాల పేర్లు కూడా చెప్పారు. తప్పకుండా యాదగిరి గారు, మనం కలిసి మాట్లాడుకొని మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో కూడా మన కార్యక్రమాలు విస్తరించడానికి మనం ప్లాన్ చేసుకుందాం. ఒకసారి కలవండి ఆఫీస్కి వచ్చి, తప్పకుండా ప్లాన్ చేసుకుందాం మనం. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మీలాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా గట్టిగా ఈ ఎఫర్ట్ పెడతా ఉన్నాయి వాలంటరీగా. ఎట్లా అంటే ప్రభుత్వాల నుంచి మీకు మద్దతు కానీ లేదంటే రైతులతో కోఆర్డినేషన్ కానీ వాటికి ఎలాంటి ఇవి జరుగుతున్నాయి సార్ ప్రయత్నాలు? అంటే ప్రభుత్వం పరంగా సహకారం అనేది ఉంటుంది. అంటే అది ఎట్లుంటుంది అంటే మన సామర్థ్యాలు, మన ట్రాన్స్పరెన్సీ, మన పనితనాలు బట్టి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎవరు పడితే వాళ్ళతో చేస్తే కూడా కాదు. ఈ ముఖ్యంగా దీంట్లో వాటర్ షెడ్ దాంట్లో ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్ ఉండాలి. ఏదో డబ్బులు వస్తే పంచడం అనేది వేరు. ఈ ఇప్పుడు కఠిన కూలిపోతున్నట్టు అది కూలిపోయే రకంగా ఉండాలంటే వీ నీడ్ దట్ ఎక్స్పర్టీస్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ కూడా చేయాలంటే కూడా సెలెక్టివ్ ఉండి చేస్తూ ఉంటుంది. ఎవరో చేయగలుగుతారో నాబార్డు కానీ అట్లా చాలా స్కీమ్స్ వాడుకొని చేస్తూ ఉన్నారు. బట్ మేము కూడా ఏంటంటే గవర్నమెంట్ పరంగా చేసే మెకానిజం ఉంది కాబట్టి లెట్ దెమ్ డూ అని చెప్పి మా స్వతహాగా మేము మా దాతలు కావచ్చు, సిఎస్ఆర్ కావచ్చు, ఫారెన్ కావచ్చు, అట్లా తీసుకొచ్చి మనం చేసే. ఇప్పుడు ఇందాక ఒక రైతు కూడా అడిగారు, అంటే మీకు ఈ ఫామ్ ఫండ్స్ కి సిఎస్ఆర్ ఫండ్స్ అయితే మీకు ఉన్నాయి, నరేగా కింద అలాంటి అంటే చెరువులు పుడుకులు అయితే ఇలాగ నరేగా కింద మిస్యూజ్ పెద్ద చేసే తక్కువ, క్లెయిమ్ చేసుకుంటుంది ఎక్కువ అని ఒక విమర్శ ఎలాగో ఉంది. ఇక వేరే వేటికి ఇప్పుడు నరేగా లాంటి ఇప్పుడు పొలంలో ఇప్పుడు బోర్ రీఛార్జ్ కానీ ఇలాంటి వాటికి ఏమన్నా చాలా ఉన్నాయండి. దాని కింద ఇప్పుడు మన చెక్ డ్యామ్ పుడికలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చెక్ డ్యామ్ లో ఎట్లా మెయింటైన్ చేయాలనే దానికి రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి పుడిక రావడం, రెండోది చెట్లు పెరగడం, పిచ్చి మొక్కలు. సో మనకి ఏమైందంటే నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే చెక్ డ్యామ్ అనేది మంది సొమ్ము, బోరు నా సొమ్ము, అంతేగా ఫామ్ పాండ్ నా సొమ్ము, చెక్ డ్యామ్ మంది సొమ్ము. ఎందుకంటే దాది ఇంకుతేనే ఇక్కడ వాడుతున్నా కానీ చాలా మంది డైరెక్ట్ గా నుంచి వాడరు. గవర్నమెంట్ కట్టింది మాది ఏంది లేని చెప్పని నిర్లక్ష్యం వహిస్తాం. కొంచెం చుట్టుపక్కల 10 మంది రైతులు మొత్తం మెరీనా చేయాలని చాలా పని సీజన్ గా సంవత్సరం ఒకసారి తీస్తే చిన్న మొక్కలు పడితే పెద్ద పని కాదు. అంతే కదా. అట్లా ఒక 1 day 2 days స్పెండ్ చేసుకుంటే అసలు ఇబ్బంది. మట్టి పనికి వస్తుంది, ఆ మొక్కలు తీస్తే మట్టి 2 రకాలు ఉంటదండి. ఒకటేమో పైకలు వచ్చే ప్రాంతాన్ని బట్టి ఇసుక వస్తుంది ఒకసారి, ఇంకోటి మట్టి వస్తుంది. మట్టి అయితే రైతు పోసుకోవాలి, ఇసుక వస్తే ఊర్లో కన్స్ట్రక్షన్ గా దానికి పర్మిట్ ఇస్తే ఇంకా అది ఆటోమేటిక్ గా తీసి. కాబట్టి రైతులకి ఓనర్షిప్ రావాలి. ఓనర్షిప్ రావాలంటే కట్టేటప్పుడు కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి అసలు ఇక్కడ కడితే మీకు ఉపయోగం ఉంటుందా, ఇక్కడ కట్టమంటారా వద్దంటారా అన్నట్టు కూడా దాని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అవగాహన కార్యక్రమాలు అవి చేసుకుంటే ఏమైతే ఓనర్షిప్ వచ్చి దాన్ని నడపడానికి బాగుంటుంది అన్నమాట. ఆఖరిగా మహేష్ గారు, అంటే మీరు కూడా ఇప్పుడు వీటి మీద ఇప్పుడు చెరువులు పుడికలు కానీ లేదంటే చెక్ డ్యాములు కానీ వీటిలో రైతుల భాగస్వామ్యం పెరిగింది అనుకోవచ్చా? అంటే ఇన్వాల్వ్మెంట్, నీరు తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి బాగా కావాలని తపన పెరుగుతుందా, లేదు నాది నేను వస్తే అమ్ముకుంటా లేతలేదు అన్నట్టుగా ఉందా, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉందంటే తను చూస్తే గానీ నమ్మడండి ఇది కూడా. ఎందుకంటే మనం ఎంత మీటింగ్లు పెట్టి ఎన్ని డెమోస్ ఇచ్చినా అతను నమ్మడు. మేమేం చేస్తామంటే మా ప్రాజెక్టులలో భాగంగా మేము ఎక్స్పోజర్ విజిట్స్ అని కండక్ట్ చేస్తుంటాం. ఎక్కడైతే ఆ చెక్ డ్యామ్స్ ద్వారా రైతులకు ఫలితాలు అనుభవిస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయిస్తాం. మళ్ళీ మేము పనిచేసేదంతా ట్రైబల్ ఏరియాస్, వాళ్ళకి రీజనల్ సపరేట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లోకల్ లాంగ్వేజ్, గోండి, కొల్లాం ఇవన్నీ. సో రైతులతోనే మేము ఇంటరాక్ట్ చేయిస్తాం. అప్పుడు అతను నమ్ముతాడు, అరే ఈ ప్రాజెక్ట్ వల్ల, ఈ కట్టడాల వల్ల ఫలితం ఇక్కడ కనిపిస్తుందని నమ్ముతారు. సో దాని వల్ల అతనికి మార్పు అనేది మనం తీసుకురావచ్చు. తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ అని ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడుతూ ఉంటున్నాం కదా, చాలా మంది గవర్నమెంట్ మీద ఎంతమంది కానీ చేస్తుందండి గవర్నమెంట్. సో మేమేం చేసామంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డ్రిప్ తీసుకోవాలంటే ఒక 1,50,000 రూపాయలు ఉందండి దానికి, సబ్సిడీ అని అదని అన్ని కలిపి ఉన్నాయి. కానీ మేమేం చేసాం, క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ లో నబార్డ్ సహకారంతో 28,000 రూపీస్ లో ఒక 1 acre కి డ్రిప్ ప్లాన్ చేసామండి. సో మేమేం చేసామంటే ఒక పైప్ వేసేసి ఛానల్స్ ని అటువైపు ఇటువైపుగా ఇచ్చేసాం. సో హై ఎండ్ టెక్నాలజీ ఏం కాదు అది, కాకపోతే దాని ద్వారా ఒక 1 ఎకరానికి తక్కువలో మనకి అవుతుంది. తర్వాత పెండల్ కల్టివేషన్ చేయించడం కానీ ఇలాంటి పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను కూడా ఎదుర్కొని రైతు నిలబడగలిగే అవకాశం ఉందండి. రైట్. సరే, ఈ రోజు మనం కొన్ని నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించిన సమాచారం
నిపుణులు అడిగి తెలుసుకున్నాం. రేపు కూడా దీని మీదనే నీటి యాజమాన్యం తక్కువ ఖర్చులో తక్కువ నీటితో వ్యవసాయం చేయటం ఎట్లా దాని మీద చర్చను కంటిన్యూ చేద్దాం. చర్చలో పాల్గొన్న సౌరెడ్డి గారికి, మహేష్ గారికి, అలాగే ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.